ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనం ఎల్లారెడ్డి గోల్డ్ లో ఉన్న ఒక స్టాల్ కి అయితే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక బ్రో 35 రూపీస్ కి మిల్లెట్ ఫుడ్ అయితే అమ్ముతారంట. సో టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి ఇలాంటి పూర్తిగా వీడియో చెప్పబోతున్నాం. సో అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చెప్పారు కదా ఇక్కడ మనకు ఒక స్టాల్ ఉందని, అది ఇదే లోపల మనకు బ్రో కూడా ఉన్నాడు. ఒకసారి బ్రోతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీనివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయని అలవాటు వచ్చేయండి. హాయ్ బ్రో. ఏం పేరు? రాజు. రాజు. ఓకే బ్రో, ఇక్కడ మిల్లెట్ ఫుడ్ స్టార్ట్ చేశారు కదా, స్మాల్గా మీకు ఐడియా ఎలా వచ్చింది? అంటే మన ప్రజలకి ప్రోటీన్ లేదు, ఓకే, బాడీలో ప్రోటీన్ లేదు. ఎక్కువ దోశలు, వడలు, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మంచికి ఏమవుతుందంటే ప్రోటీన్ లేక, అంటే మా సెల్ఫ్ కూడా ప్రోటీన్ లేదు. మేము ఆలోచించి అబ్బా ప్రోటీన్ లేదు కదా మనకి అన్నట్టు, మనకు సరే చిన్నగా ఏదో ఒకటి బిజినెస్ స్టార్ట్ చేసి కూడా బాగుంటుంది కదా అన్నట్టు స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇది ఓకే. ఎంతమంది ఏం చేసేవాళ్ళు? జాబ్ చేసాము. జాబ్? ఓకే, ఏం జాబ్? మెడికల్ కోడింగ్. ఓకే, మెడికల్ కోడింగ్ జాబ్ అయితే పెట్టారు. ఎందుకు దానికి వదిలేసారు? మంచి జాబ్ కదా, మంచి సాలరీస్ అయి ఉంటాయి. మనకి సెల్ఫ్ టైం పెట్టుకోలేకపోతున్నాం. ఓకే, ఏదో ఒకటి చేయాలంటే మనకి టైం ఉండట్లేదు, తినడానికి కూడా టైం ఉండడం లేదు. ఓకే, స్టార్ట్ చేశారు. ఓకే, ఈ బిజినెస్ స్టార్ట్ చేసే మామూలుగా ఎంత అయింది మనీ? ఎంత? ఒక 15,000 దాకా అయింది. 15,000 మొత్తం వీటన్నిటికి కలిపి, పైన గుడికి కానీ ఈ మెటీరియల్స్ అన్నిటికి కానీ. ఓకే, మరి డైలీ ఎంత అవుతుంది? డైలీ అవుతుంది బ్రో, 3,500-4,000 దాకా అవుతుంది. 4,000 దాకా అవుతుంది. ఓకే, ఇక్కడ మామూలుగా ఐటమ్స్ ఏమి ఉంటాయి చెప్తారా? 8 ఐటమ్స్ ఉంటాయి. 8 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, మన దగ్గర బొబ్బర్లు, కాబోలి, స్వీట్ కార్న్, బ్లాక్ శనగ, గ్రౌండ్ నట్, గ్రీన్ గ్రామ్, క్యారెట్, కీరా, లెమన్ అన్ని ఆల్ మిక్స్ చేసి సలాడ్ లెక్క ఇస్తాను. ఓకే, సలాడ్ లా ఇస్తారు. ఓకే, మామూలుగా ఈ సలాడ్ లా కాకుండా ఒకటి ఏమైనా ఇస్తారా? అంటే కస్టమర్ వాళ్ళు అడిగేదాన్ని బట్టి ఇస్తాను. మామూలుగా ప్రైస్ చెప్తారా? మామూలుగా ఏంటి ఎలా? రాగి జావా 15, మన సలాడ్ వచ్చేసి 35. 30 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది దానిలో. 35కి 30 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఓకే, 35 రూపీస్కి 30 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఇది? ఆల్రెడీ మేము మెజర్మెంట్ వేసి ఎంత వస్తుంది దానికి అన్నట్టు మేము క్యాల్కులేట్ చేసి చెప్తున్నాము. ఓకే, మరి ఇప్పుడు ఇది మిక్సింగ్ ఓకే 35. ఇప్పుడు సపరేట్ గా నట్స్ మామూలుగా ఒకటి తీసుకోవాలంటే సేమ్ ప్రైస్ ఏదైనా 35 బాక్స్ లో ఇస్తాం. ఒక 2 ఐటమ్స్ ఇస్తాము, ఒకటే ఐటమ్ కాకుండా ఒక 2 ఐటమ్స్ 2 టైప్స్ ఆఫ్ ఐటమ్స్. ఈ రాగి జావ ఎవరు మేకింగ్ చేసేది? సెల్ఫ్ మీరే చేస్తారు. ఓకే బ్రో, ఒకసారి ఈ రాగి జావ మేకింగ్ చెప్తారా? హాట్ వాటర్, కర్డ్, రాగి. ఓకే, కర్డ్ కొంచెం సలవా కోసం. బ్రో మామూలుగా అన్నిట్లో లెమన్ ఎందుకు కామన్ చేస్తున్నారు? అంటే కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది లెమన్ యాడ్ చేయడం వల్ల. లెమన్ యాడ్ చేస్తారు. ఓకే, మరి మసాలాస్ కూడా యాడ్ చేస్తారు, దానివల్ల మనకి కొత్తిమీర మనకు ఫైబర్. ఓకే, మసాలా యాడ్ చేయడం వల్ల ఇంకా కొంచెం, మసాలా అంటే ఏం లేదు, పింక్ సాల్ట్, అది రాక్ సాల్ట్ అంటారు. ఓకే, దానిలో కాల్షియం కూడా ఉంటుంది. ఓకే, మనకు బ్లాక్ పేపర్ అంటే మిరియాల పొడి. ఓకే, ఎటు చూసుకున్నా కానీ వినిపిస్తుంది. లేదు, స్టీమ్ చేస్తాం మార్నింగ్. ఓకే, 4:30కి. ఓకే, ఇది మామూలుగా ఎంత సేపు పడుతుంది స్టీమ్? ఎంత 1 అవర్ పడుతుంది. 1 అవర్. ఓకే బ్రో, ఒకసారి ప్రైస్ చెప్తారా? ఇది మిక్సింగ్ సలాడ్ వచ్చేసి 35 రూపీస్. చెప్పాను కదా 30 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. జావ వచ్చేసి 15 రూపీస్. సరిపోతుంది, అంటే 2 కాంబో. 6:30కి వస్తాను బ్రో. 10 ఒకసారి త్వరగానే అయిపోతుంది, 9:30 కూడా అయిపోతుంది ఒకసారి. ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి. ఇది ఎల్లారెడ్డి కూడా ఫ్రెండ్స్ బిల్డింగ్ సైడ్ ఉంటుంది కదా.
సో చూసారు కదా యాక్చువల్లీ మనకి ఎల్లారెడ్డి కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం నేను కూడా ట్రై చేద్దాం ట్రై చేయండి, మిక్స్ ట్రై చేద్దాం చూడండి. ఒకసారి మనం మిక్స్ ట్రై చేద్దాం మన టేస్ట్ ఎలా ఉంది అనిపించింది చెప్పి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. సో ఒకసారి చూద్దాము టేస్ట్ ఎలా ఉంది ఏంటో అని. అసలు బౌల్ చాలా టెంప్టింగ్గా ఉంది. సో దీనిలో ఎక్స్ట్రా కార్న్ కూడా ఉంది కాబట్టి కార్న్ ఉంది, సాల్ట్ ఉంది, నాకు తెలిసి టేస్ట్ ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్నాం. ముందు ఒక స్పూను బాగుంది. మనం స్పూన్ తీసుకుంటే క్యారెట్ కానీ నట్స్ కానీ బీన్స్ కానీ కీరా దోసకాయ కానీ ప్రతి బయటలో తగులుతున్నాయి. ఎస్పెషల్లీ ఆ నిమ్మకాయ ఏదైతే పిండారా నిమ్మకాయ రాక్ సాల్ట్ వల్ల చాలా బాగుంది. యాక్చువల్ మనం తీసుకుంది అయితే ప్రోటీన్ ఫుడ్. ఇది డైలీ మనం తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ దీనిలో మనకి నట్స్ అను ఈ కార్న్ ఈ బీన్స్ ఉండడం వల్ల మళ్ళీ ఫైబర్ కానీ కాల్షియం కానీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది నాకు తెలుసు ఒక బౌల్ తింటే కడుపు నిండిపోతుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ మన బ్రోని అడిగాను, బ్రో ఏం చేస్తారంటే ఇంతకుముందు బ్రో మెడికల్ కోడింగ్ అంట, అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి కదా బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంది అని చెప్పేసి. సో మేకింగ్ మొత్తం బ్రోనే చేస్తాడు. అంటే ఇక్కడ మెయిన్గా మనకి ఈ మిక్స్డే కాకుండా రాగి జావ కూడా ఉంది. సో ఇదే కాకుండా మరి ఇక్కడ సపరేట్గా ఉన్నాయి కదా ఈ క్యారెట్ కానీ బీన్స్ కానీ లేకపోతే ఈ శనగలు కానీ ఇవి సపరేట్గా ఏమన్నా ఇస్తారు. ప్రైస్ వచ్చేసరికి ఏదైనా కానీ 35 రూపీస్ అనంట. సో రాగి జావ 15 రూపీస్ ఏదో ఉంది. సో యాక్చువల్లీ నేను ఎప్పుడు రాగి జావలో ఈ నిమ్మకాయ పిండుకొని తినడం ఎప్పుడైతే చూడలేదు. సో బ్రో ప్రతి దానిలో కూడా నిమ్మకాయ కొంచెం కామన్గా వేస్తున్నాడు. ఎందుకు బ్రో అంటే అది కొంచెం మనకి దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, అది కొంచెం మనకి హెల్త్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు. అంతేకాకుండా తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా కొంచెం బాగుంటుందని చెప్పాడు. సో నాకైతే చాలా బాగా అనిపించింది, టేస్ట్ చాలా బాగుంది. సో టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 11:30 నుంచి టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 6:30 నుంచి 11 వరకు అయితే ఉంటుంది. ఈలో మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మనమే కాకుండా ఇక్కడ చాలామంది పబ్లిక్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి మీరు ఇప్పుడు ఇదేనా ఫస్ట్ టైం తినడం, ఎంతమంది ఎప్పుడైనా ట్రై చేశారా, ఒకవేళ తింటే ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటి, అసలు ఇది తినడానికి అసలు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, అది తెలిసి తిన్నారా తెలియదు తిన్నారని వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? నా పేరు జాహ్నవి. ఓకే మేడం, ఇక్కడ మిల్లెట్ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇదేనా ఫస్ట్ టైం ఇప్పుడు ట్రై చేస్తారు? ఇంతకు ముందు ట్రై చేశాను. టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటది. ఇప్పుడు మీరు ఏమేమి ట్రై చేశారు మామూలుగా? నేను రాగి జావ ట్రై చేసా, సలాడ్ ట్రై చేశాను. ఓకే, రెండింటి లేదు బాగుంది? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? ఓకే, ఈ ప్రైస్కి ఇది వర్తేనా? యా, వర్త్. మామూలుగా ఈ మార్నింగ్ టైంలో ఎవరైనా టిఫిన్స్ ప్రిఫర్ చేస్తారు కదా, ఇది ప్రిఫర్ చేయడానికి ఏం రీజన్ ఏముందా? అంటే యాక్చువల్గా మేము పీజీలో ఉంటాము, ఫుడ్ బాగోదు. సో ఇది హెల్తీ డైట్ కదా, సో అందుకని తీసుకున్నారు. Yeah. హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? నిఖిత. ఓకే మ్యామ్, ఇక్కడ మిల్లెట్ ఫుడ్ తీసుకున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నారు? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. డైలీ చూస్తా అన్న రోజు పెడతారు. ఓకే. లైక్ అంటే కంపేర్ టు వేరే దగ్గర ఇక్కడ చాలా నీట్ గా ఇస్తారని నేను విన్నాను. ఓకే, మామూలుగా టిఫిన్స్ ప్రిఫర్ చేస్తారు కదా బై మిల్లెట్? ప్రోటీన్ ఇంకా జిమ్ కి వెళ్తాను. సో ఓకే, అందుకని తీసుకున్నాను. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? వంశిక. ఓకే మ్యామ్, ఇక్కడ రాగి జావ ట్రై చేస్తున్నారు కదా, ఇదేనా ఫస్ట్ టైం? ఎంతమంది ట్రై చేస్తారు? ముందు ట్రై చేసాను ట్రై చేస్తారు ఇక్కడే. ట్రై చేస్తారు. టేస్ట్ అది ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది. బై ప్రిఫర్ రాగి జావ ఇడ్లీ దోశ ఇలాంటివి కాకుండా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏమన్నా స్టమక్ గట్ ఇష్యూస్ ఉన్నా ఓకే బాగుంటుంది. బ్లోట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కొనడానికి వర్తులేనా? వర్త్. వస్తే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి కదా బై రాగి ఇంకా స్ప్రౌట్స్ ఇది కూడా ట్రై చేసాం. చేశారా? చేయలేదు. చేసా, ఓకే, అది ఎలా ఉంది టేస్ట్? అది కూడా బాగుంటుంది. డైలీ వస్తుంటారా? డైలీ అంటే
ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా ఒకేషనల్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ సార్, ఏం పేరు? నాగలింగం సార్. నాగలింగం. ఓకే బ్రో, ఇక్కడ రాగి జావ ట్రై చేస్తున్నారు కదా, ట్రై చేయడం ఇంతకుముందు ట్రై చేశారు? సార్ రోజు తాగుతాం, మంది పక్కనే ఇన్స్టిట్యూషన్, ఓకే రోజు ఇక్కడే తాగి వెళ్తాం. హెల్తీ ఫుడ్ కదా, ఓకే మంచిగా ఉంది. క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ మంచిగా ఇస్తాడు సార్. ఓకే. ఇక్కడ ఇదేనా ఇంకేమైనా ట్రై చేశారా? ఇవి ఉంది ఇక మిల్లెట్స్, అవన్నీ రోజు తీసుకుపోతాం తీసుకెళ్తారు ఇన్స్టిట్యూషన్. ఓకే. మామూలుగా ఇప్పుడు యూత్ అంతా టిఫిన్స్ కానీ లేకపోతే ఏమైనా ట్రై చేస్తున్నారు కదా, వై యూ ప్రిఫర్ రాగి జావ అండ్ మిల్లెట్స్? సో మన హెల్త్ కి బాగుంటది. ఓకే. ఆయిల్ ఫుడ్ అవి అవాయిడ్ చేసి ఇలాంటివి తీసుకోవడం వల్ల మంచితో బెనిఫిట్ ఉంటది. ఓకే. హెల్త్ కూడా కాన్షియస్ గా బాగుంటది నా ఫీలింగ్. అందుకే రాగి జావ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. యా, ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ సార్. చెప్పండి. ఏం పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. ఓకే సార్, ఇక్కడ మిల్లెట్ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేసి ఇదేనా ఫస్ట్ టైం? ఇక్కడే అండి ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. మీకు ఎలా తెలిసింది? గ్రౌండ్ చూసాను దాంట్లో, దారిలో చూసాను. ఏం ట్రై చేస్తున్నారు మరి ఇక్కడ? మిల్లెట్స్, జావ ఎక్కువ డైలీ. ఓకే. మామూలుగా కొంచెం పెద్దవారు కాబట్టి అడుగుతున్నాను, వీటి వల్ల యూజెస్ ఉంటాయి కదా, ఏమైనా తెలుసా మీకు? బెనిఫిట్స్ ఉంటాయి కదా, రాగి అంటే కాల్షియం రిచ్ గా ఉంటాయి, హెల్త్ కి మంచిది. నట్స్ అంటే ప్రోటీన్ బాగుంటుంది అంటారు. అంతే. వన్ కంపేర్డ్ విత్ ఈ టిఫిన్స్ కాకుండా ఇది తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఉంటాయి కదా. అంతే తప్పనిసరిగా ఓకే. జనరల్ టిఫిన్స్ కన్నా ఇది బెటర్. ఓకే, దానికంటే ఇది బెటర్. ఓకే, మరి ఏమైనా చెప్తారా యూత్ కి? హెల్త్ బాగుండాలంటే మంచి ఫుడ్ తినాలి ఓకే. కాబట్టి ఏమైనా మార్పులు జరుపులు చేసుకుంటే బెటర్. హెల్త్ ఇప్పుడు కుర్రాళ్ళు కాబట్టి తెలియదు, మా ఏజ్కి వచ్చినప్పుడు తెలుసుద్ది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే ఫ్యూచర్ లో హెల్త్ బాగుంటుంది. ఎక్కువ పట్టుకొచ్చాను. అంతే. థ్యాంక్ యూ. సో చూసారు కదా వీడియో. యాక్చువల్ రోజు మనం ఎల్లారెడ్డి గోల్డ్ లో ఉన్న స్టాల్ కి అయితే వచ్చాము. ఇక్కడ మనం మిల్లెట్ ఫుడ్ ట్రై చేసాము. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఏదైనా కానీ 35 రూపీస్ అంట. అంతేకాకుండా రాగి జావ కూడా ఉంది, ఒక చిన్న గ్లాస్ లో ఇస్తున్నారు, అది కూడా 15 రూపీస్. కానీ అన్నింటిలో మనకి ఈ నింబు ఎక్కువైతే వేస్తున్నారు. ఎందుకు అని అడిగినప్పుడు మనం చెప్పిన ఆన్సర్ చాలా బాగుంది, సిట్రిక్ యాసిడ్ వల్ల. అంతేకాకుండా కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది అన్నారు. సో టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో పబ్లిక్ కూడా చాలా మందిని అడిగాము, ఎస్పెషల్ ఒక బాబాయ్ అడిగాము, బాబాయ్ ఎందుకు బాబాయ్ ట్రై చేస్తారంటే మీరు ఎక్కువ రోజులు బతకాలంటే ట్రై చేయాలని చెప్పారు. సో టేస్ట్ కానీ లేకపోతే ఏదైనా కానీ చాలా బాగుంది. సో అంతే. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐడ్రీమ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.